వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాష్ట్ర స్థాయిలో సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ, ఆ రివిజన్ లో ఓటర్స్ ని 2002 ఓటర్ లిస్టుతో 2026 ఓటర్ లిస్టుతో సరిచూసి 2 చోట్ల కూడా పేర్లు ఉన్నట్లయితే వారికి కేవలం ఒక రీసెంట్ ఫోటో, మొబైల్ నంబరు సంతకం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 2 చోట్ల కూడా ఉంది కాబట్టి. ఒకవేళ ఎక్కడైనా 2002లో పేరుండి 2026లో లేకపోయినా, లేదా 2026లో పేరుండి 2002లో లేకపోయినా మ్యాపింగ్ కాలేదు కాబట్టి వాళ్ళకి మాత్రం ఒక గుర్తింపు కార్డు, అది ఆధారే ఇవ్వాలని ఏం లేదు, ఆధార్ ఆప్షన్. ఎందుకంటే చాలా మందికి ఆధార్ ఇవ్వడం ఇష్టం ఉండదు. కాబట్టి ఆధార్ ప్లేస్ లో వాళ్ళకి ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి, గవర్నమెంట్ నుంచి ఒక పెన్షన్ పొందినా, లేదా ఒక డిఫార్మ్ పట్టా పొంది ఉన్నా, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఏదో ఒక గుర్తింపు కార్డు చూపితే చాలు, జిరాక్స్ కాపీ. సో ఈ రకంగా చేసి వాళ్ళు కూడా రీసెంట్ ఫోటో ఇచ్చి సంతకం పెడితే సరిపోతుంది, మొబైల్ నంబర్ ఇచ్చి. ఈ చిన్న ప్రాసెస్ అయితే ఇక్కడ బిఎల్ఓలు ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అనుసరించి పనిచేయాల్సినటువంటి బిఎల్ఓస్ ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోక, ఇప్పటి వరకు నేను చూసింది కాన్స్టిట్యూన్సీ లో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం, ఫస్ట్ ఫారాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దాని గురించి వివరించాలి, ఇదో ఈ ఫారం లో ఈ కాలమ్స్ లో ఇది ఫిలప్ చేయాలి, ఈ కాలంలో ఇది ఫిలప్ చేయాలి, మీకు తెలిసినంత వరకు మీరు ఫిలప్ చేయండి, మీకు తెలియకపోతే మళ్ళా మేము వచ్చి ఫిలప్ చేస్తామని మాట చెప్పాలి. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, బిఎల్ఏలు పొలిటికల్ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పర్మిషన్ మేరకే వాళ్ళందరూ కూడా దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్. సో వాళ్ళని మాట్లాడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం అనేటువంటిది చేయాలి. అంతే తప్ప వాళ్ళ మీటింగ్ కి వీళ్ళు హాజరు కావాల్సిన పని లేదు, వీళ్ళ మీటింగ్ కి వాళ్ళు హాజరు కావాల్సిన పని లేదు. పొలిటికల్ గా అది సరిపోదు. కానీ రిగార్డింగ్ ఎలక్ట్రల్ కి సంబంధించి ఓటర్ యొక్క విషయాలు తెలుసుకునే విషయంలో ఇద్దరు కలిసి పనిచేయాలి. ఇద్దరు ఆ ఇంటి దగ్గర ఉంటేనే బిఎల్ఓకి తెలియని విషయాలు బిఎల్ఏ చెప్పగలరు. బిఎల్ఏ చెప్పినవన్నీ బిఎల్ఓ వినాలని కూడా ఏం లేదు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు అప్పటికప్పుడే రాస్తే బాగుంటది. ఇప్పటి వరకు ఫారాలు ఇవ్వడం అనేది 100% అయిపోయింది. కానీ ఫారాలు నింపి తిరిగి తీసుకొని డిజిటలైజ్ చేయడం మాత్రం 10% కూడా మించలేదు. ఎందుకంటే 7.2% ఉంది. ఇది ఇంకా చాలా తక్కువ. ఇంకున్నది మనకు 15 రోజులు ఉంటది. కాబట్టి అందరూ కూడా దీని మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే విధంగా ఓటర్లు ఈ రోజు మేము వెళ్ళాం, ముట్లూరుకి వెళ్ళాం, సంబరాలుగా అసలు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఒక పండగ వాతావరణంలో ఉంది. అయితే దానికి తగినట్టుగా బిఎల్ఓలు పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా నేను గమనించాను. బిఎల్ఓలు ఇంటికి వెళ్లాల్సింది ఎప్పుడు? వాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్ళాలి. పల్లెల్లో జనరల్ గా పత్తిపాడు నియోజకవర్గం గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది. 4-5 మండలాలు గ్రామీణ ప్రాంతాలకే సంబంధించి ఉంటాయి, రైతాంగంతో కూడినటువంటివి. సో వాళ్ళు పొద్దునపూట ఆ పొలాలకు వెళ్తారు, పొద్దున్నే వెళ్ళిపోతారు, 6-7 కల్లా వెళ్ళిపోతారు. లేదంటే కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు నరేగా పనులకు వెళ్తారు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వెళ్తారు, లేదా వేరే పనుల మీద వెళ్తారు. మళ్ళా వాళ్ళు వచ్చేది ఎప్పుడంటే సాయంకాలం వస్తారు. కాబట్టి బిఎల్ఓలు ఇంటికి వెళ్లాల్సింది మార్నింగ్ వాళ్ళు వెళ్లే లోపలన్నా వెళ్ళాలి. వాళ్ళు 7-8కి వెళితే అంత లోపలన్నా వెళ్ళాలి. లేదా సాయంకాలం 5 తర్వాత అయినా 8-9 వరకు పనిచేయాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఇది అవుతుంది. వాళ్ళు పనులకు పోయినప్పుడు 11 గంటలకు 12 గంటలకు పోతే అక్కడ ఇంట్లో ఎవరు ఉండరు. బిఎల్ఓలు చాలా మంది కూడా హౌస్ విజిట్ చేయలేదు సార్. చాలా మంది ఎక్కడెక్కడ ఏరియాలో కూర్చొని
అంటే ఆ బిఎల్ఏలు అందుబాటులో ఉంటే మాత్రమే చెల్లిపోతున్నారు. అది అంతేగాని తర్వాత ఏం చేయాలనేది ఎవరు ఇది కూడా వెళ్ళలేదు, ఫారాలు కూడా వెళ్ళలేదు. అదే అందుకోసమే ఇప్పుడు ఎందుకంటే గతంలో రెవెన్యూ సిబ్బంది బిఎల్ఓలుగా ఉండేవారు. సో వారికి దీని మీద ఒక అవగాహన అంతా కూడా ఉండేది. ఇప్పుడు సచివాలయం సిబ్బందికి దీని మీద అంత అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి. సంబంధిత ఎంఆర్ఓ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని మనం సమర్థవంతంగా చేయడానికి ఉంటది. నేను ఒక ఎక్స్ కలెక్టర్ గా, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా మీకు అన్ని విధాలుగా సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా. సో ప్రతిపాటి నియోజకవర్గంలో ఓటర్ల యొక్క డివిజన్ అనేది పకడ్బందీగా జరగాలని నేను ఆశిస్తున్నాను.